బ్రో ఎలా అనిపించింది బ్రో కుబేరా? నెక్స్ట్ లెవెల్ అన్న. ఒకటే మాట, ధనుష్కి ఈ మూవీకి నేషనల్ అవార్డు రాకపోతే నేషనల్ అవార్డ్స్ ఉన్న క్రెడిబిలిటీ అసలు పట్టించుకోకూడదు. ఆ లెవెల్ యాక్ట్ అయితే చేశాడు. ఇప్పుడు ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే అనవసరంగా తమిళ యాక్టర్ని ఎందుకు తెలుగు వాళ్ళని తీసుకోవచ్చు కదా అనుకున్నాం. కానీ ధనుష్ కాకుండా తెలుగు ఇండస్ట్రీనే కాదు, ఇండియన్ లెవెల్లో ఏ ఇండస్ట్రీలో కూడా అలాంటి యాక్టింగ్ అయితే చేయలేరు, ఆ క్యారెక్టర్ కూడా చేయలేరు. తన ఓపెనింగ్ సీన్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సీన్లో కూడా జీవించేశాడు. అసలు ఒక బెగ్గర్గా వాళ్ళ వాకింగ్ స్టైల్ అయినా, లేదంటే మాట్లాడే విధానమైనా, లేదంటే ఒక మేనరిజం అయినా సరే పర్ఫెక్ట్ యాసిడ్గా దించేశాడు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అలా 100% నేషనల్ అవార్డు అయితే వస్తుంది. కానీ ఒక్క నెగిటివ్ ఇదేంటంటే మేము వచ్చేటప్పుడు నాగార్జున ఫ్యాన్స్ లోపలికి వచ్చాం, కాకపోతే బయటకు వచ్చేటప్పటికి ధనుష్ ఫ్యాన్లో బయటకు వచ్చాం. కొంచెం ఎందుకో నాగార్జున కొంచెం మంచి క్యారెక్టర్ మంచిగా రాస్తుంటే బాగుంటుంది అనిపించింది. ఆ ఒక్క విషయంలో డిసప్పాయింట్ అయ్యింది తప్ప అది కాకుండా ఒక స్టోరీ విషయంలో అయినా, లేదా స్క్రీన్ పై అయినా, లేదంటే ఎక్కడ కూడా ఒక చిన్న నెగిటివ్ లేకుండా బాగా తీసాడు శేఖర్ కమల. ఇది శేఖర్ కమల కుబేరా అనుకోవచ్చా? డెఫినెట్గా మనకి టైటిల్లో కూడా శేఖర్ కమల కుబేరా అని వేశారు. మొత్తం డైరెక్ట్గా అయితే 100% క్రెడిట్ ఇవ్వచ్చు. ఆ లెవెల్లో ఉంది. నెక్స్ట్ లెవెల్.